ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సమస్య అండి. ఏమండి ట్రంప్ రోజుకొకటి నిజంగానే అందరికి ఒకలాంటి లేపుతున్నాడేమో అందరిని ఇక లేయండి 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 అన్నట్టు. అంటే ఎంత కనిపిస్తుందో ఆయన క్రూరత్వమే అని చెప్పుకోవాలి. ఈ గ్రీన్ కార్డు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి రూల్స్ కొత్తగా పెట్టారు అన్నారు. ఏంటన్నారు రూల్స్? రూల్స్ కొత్తగా పెట్టారనే కంటే కూడా మనము స్ట్రిక్ట్ చేశారు ఇంకా అని చెప్పొచ్చు. ది హోల్ ప్రాసెస్, గ్రీన్ కార్డ్ అప్లై చేసే ప్రాసెస్ కానివ్వండి, శాంక్షన్ అయ్యే ప్రాసెస్ కానివ్వండి, వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ చేశారు. సో ఇంతకు ముందు ఆబ్వియస్లీ ఇంతకు ముందు కూడా స్ట్రిక్ట్ ఉండాలి. ఎందుకంటే ఐ హావ్ సీన్ గ్రీన్ కార్డ్ అంటే ఓకే మీరు ఇన్ ఇయర్స్ యూఎస్ లో ఉన్నారంటే ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అనే స్కోప్ ఉండేది. నెమ్మదిగా అది ఎలా ఏ స్టేజ్కి వచ్చింది అని అంటే, మీరు 15 years 16 years నుంచి ఆల్రెడీ యూఎస్ లో ఉన్నారు కానీ ఇంకా మీకు గ్రీన్ కార్డ్ రాలేదు, ఆ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది అనమాట వాళ్ళు. సో ఆ స్ట్రిక్ట్నెస్ లో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు టైటన్ చేస్తున్నారు అని అంటే, మీరు ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారు అని అంటే కనుక అసలు మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటిది, రైట్? సో మీరు ఫినాన్షియల్ స్టెబుల్ ఉన్నారా, ఇంకా ఇన్స్టెబుల్ ఉన్నారా, మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్ ఏంటి, ఇవి కూడా చూస్తున్నారు వాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, రైట్? మీరు పని చేసే కంపెనీ ఏంటి, ఆ కంపెనీ యొక్క లెవెల్ ఏంటి, దాంట్లో మీ రోల్ ఏంటి, మీరు ఎంత కీ రోల్ పోషిస్తున్నారు దాంట్లో అనేది. సో ఇలాంటివన్నీ. ఇవే కాకుండా ఈ మధ్యన ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటిది అని అంటే, మీ సోషల్ మీడియా కూడా వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు ఏంటి, మీరు లైక్ చేసే పోస్టులు ఏంటి, రైట్? మీరు ఏమన్నా యాంటీగా అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మీరు ఏమైనా పోస్టులు పెడుతున్నారా ఏంటి అంటే, అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే, కొందరు ఏంటంటే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల కూడా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్కి సంబంధించి లేదా వాళ్ళ గవర్నమెంట్కి అగేన్స్ట్గా మనం ఉన్నాము అనేది తెలిసిపోతుంది మనకి. సో మీరు అలాంటి వాటికి ఏదన్నా సపోర్ట్ చేస్తున్నారా అంటే, అగేన్స్ట్ గవర్నమెంట్ ఏమైనా ఉన్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తున్నారు. అంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని కూడా వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తున్నారు. ఇలా ఇవన్నిటినీ స్క్రూటనైజ్ చేసిన తర్వాతనే ఫైనల్ శాంక్షన్ అనేది ఇస్తున్నారు. సో ద హోల్ ప్రాసెస్ అసలు ఆల్రెడీ టైట్ ఉండాలి. గ్రీన్ కార్డ్ రావడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ స్టెప్స్ కూడా యాడ్ చేశారు. హోల్ ప్రాసెస్ లో ఈ స్క్రూటనైజింగ్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. యాడ్ చేసేసరికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీగా గ్రీన్ కార్డ్ రాదు. రెండోది ఇంకా టైం తీసుకుంటుంది. ఇంతకు ముందు ఏదైతే టైం తీసుకునే వాళ్ళ ప్రాసెసింగ్ కి, ఇట్ విల్ బి ఈవెన్ మోర్ టైం టేకింగ్ అనమాట. సో అలా ఏంటంటే వీటిని ఇంకా స్ట్రిక్ట్ చేశారు. ఇదంతా ట్రంప్ చేసేది ఏంటంటే, పవర్ లో ఉన్నంత కాలము యుఎస్ సిటిజన్స్ కి బెనిఫిట్ వచ్చేలాగా చేయాలి అనేది అతని ప్రైమరీ ఎజెండా. సో ఇప్పుడు నేటివ్ సిటిజన్స్ నేను చెప్పేది, ఇప్పుడు మన ఇండియన్స్ ని ఇట్లా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో చూడండి, ఇమిగ్రెంట్స్ కంటే కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. వాళ్ళు ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి, బెనిఫిట్స్ అన్ని వాళ్ళకే చెందాలి. పాసిబుల్ అయితే ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ని ఆపేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు, మాక్సిమం రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు పాస్ట్ లో వాళ్ళకంత జనాభా లేదండి. వాళ్ళకి జనాభా తక్కువ ఉండాలి, అందులో క్వాలిఫైడ్ పీపుల్ ఇంకా తక్కువ ఉండే. సో ఇప్పుడు వాళ్ళ ఎకానమీ డెవలప్ కావాలి అని అంటే వాళ్ళకి క్వాలిఫైడ్ పీపుల్ కావాలి. కాబట్టి ఇన్విటేషన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇన్విటేషన్స్ ఇచ్చి డిఫరెంట్ కంట్రీస్ లో ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో మీరు మా దగ్గరికి రండి, మేము మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని చెప్పి, అలా మన ఇండియన్స్ ని అంటే పాస్ట్ లో అలా అట్రాక్ట్ చేసి మన దగ్గర ఉన్న టాలెంట్ మొత్తాన్ని తీసుకొని పోయినారు వాళ్ళు. తీసుకొని పోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయి, అంటే మార్కెట్ అంతా స్టెబిలైజ్ అయిపోయి, వాళ్ళ పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అయిపోయి, ఇది ఒక పీక్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నా సరే నేను నిన్ను ఎల్లగొట్టేస్తా, బికాజ్ మాకు కావాల్సిన బెనిఫిట్ మాకు వచ్చేసింది, ఆర్ నేను సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాము అని ఎల్లగొట్టేస్తున్నారు. కాదండి, ఇప్పుడు మామూలుగా మన ఇండియాలోనే చూస్తాం, ఉన్న ఆఫీస్ లో జాబ్ తీసేస్తేనే ఎలా బతకాలి అని సతమతం అవుతాం. ఇన్నేళ్ళు అక్కడ యుఎస్ లో ఉండి టోటల్ ఆ కల్చర్ ఈ కల్చర్ మొత్తం అన్ని చూస్తే చాలా డిఫరెంట్ అనమాట. అక్కడున్న వాళ్ళు ముఖ్యంగా పిల్లల్ని చూసుకుంటే ఎలా ఇక్కడ వాళ్ళు సర్వైవ్ అవుతారు అనిపిస్తుంది. ప్రాబ్లం వస్తుందండి చెప్పాలంటే, అంత ఈజీగా దే కాంట్ అడ్జస్ట్. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫస్ట్లీ యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి
అక్కడ పే స్కేల్స్ వేరు, ఇక్కడ పే స్కేల్స్ వేరు. సో నేను అంత డబ్బులకి అక్కడ పని చేసి ఇక్కడ నేను తక్కువ డబ్బులకి పని చేయాలి అని అంటే మనసు ఒప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరు దీనికని నేను చేసేది నేను అండ్ వాళ్ళకి జాబ్ ఆఫర్ వచ్చినా కూడా తీసుకోరు, యాక్సెప్ట్ చేయలేరు. బికాజ్ మనస్సాక్షి ఒప్పుకోదండి. నేను పని చేసిన నా శాలరీ ఏంటి, ఇప్పుడు నాకు ఇస్తా అనే శాలరీ ఏంటి, Yes. ఆ డిస్పారిటీ కనిపిస్తుంది. కాబట్టి మోస్ట్లీ ఒప్పుకోరు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే కిడ్స్. అక్కడ వాళ్ళకి ఆ స్కూలింగ్, ఆ టీచింగ్, ఆ ఎన్వైరన్మెంట్ ఇదంతా అలవాటు అయిపోయి సడన్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత టీచింగ్ మెథడాలజీ వేరుంటుంది, సబ్జెక్ట్స్ వేరుంటాయి, కాంప్లెక్సిటీ వేరుంటది. వీటన్నిటిని అడాప్ట్ చేసుకోలేరండి. కొందరు నేను చూసాను మా ఫ్రెండ్స్ లోనే, ఇంక వచ్చేద్దాం ఇండియాకి అని అన్ని సర్దుకొని ఇండియాకి వచ్చేసిన తర్వాత పిల్లలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఆ అడ్జస్ట్మెంట్ అనేది అంత ఈజీ కాదు. వాళ్ళకి ఆ టైంలో మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండే కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కరెంట్ ఉన్న టైమ్స్ లో అవకాశం కూడా లేదు కదా. సో ఇప్పుడు అంత ఈజీ కాదు మళ్ళీ వెళ్ళిపోవడం అని అంటే. సో ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఈ ఒక చిన్న మనం హైదరాబాద్ నుంచి వేరే ఊర్లో చిన్న ఊర్లోకి వెళ్ళి ఏదన్నా ట్రాన్స్ఫర్ ఏదన్నా అవుతేనే పిల్లలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అవును అవును ఆ స్కూల్స్ కానీ అబ్బా ఇలా ఉన్నాయి ఆ స్కూల్స్ ఏంటి ఇక్కడ ఉంటేనే అవును ఏకంగా మీరు కంట్రీనే మార్చేసి ఇక పిల్లలు అలవాటు అవ్వడం అనేది అది చాలా కష్టం. చాలా కష్టం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.